డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని పల్లిపాలెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో వైసీపీ నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. జాతీయ ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పొన్నాడ సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గారెడ్డి, అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు విజయలక్ష్మి, టాస్క్ ఫోర్స్ సభ్యులు చెల్లబోయిన శ్రీను, చింతలపాటి శ్రీనురాజు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలుస్తున్నా కూడా ఇలాగ ఒక కుటుంబం లాగా 4 మండలాల నుంచి వచ్చి ఒక చోటకి చేరి ఇంత పెద్ద సంఖ్యలో మనం ఇక్కడ చేరి మనం కలుసుకోవడం మళ్ళీ ఖచ్చితంగా పూర్వ వైభవానికి అడుగుగా మనం సాధించాలి. ఈరోజు అందరికీ తెలిసినదే అనేక రాష్ట్రాలు జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా పోతుంది. మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతుంటే ప్రభుత్వం వచ్చేది నేను ఆలోచనలో ఉన్నాను. ఆయన కౌంటింగ్ అయ్యేసరికి ఒక్కోటితో ఓడిపోయింది. ఏంటంటే బాబు ఎంత దారుణంగా ఒక్కోటితో ఓడిపోయిందని చెప్పి తర్వాత ఓటర్ లిస్టులు అయ్యింది తీసుకుని చూసుకుంటే అందులో వారి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క భార్య కూడా తీసేశారు. అలాగే అతని డ్రైవర్ కూడా తీసేశారు. 2 ఓట్లు పోయినాయి, ఒక్కోటితో ఓడిపోయాడు. చేత ఒక ఓటుకున్నటువంటి ప్రాముఖ్యత ఒక నియోజకవర్గంలో నాయకుడి యొక్క భవితను అటు ఇటు తిరగగలదు. అలాగే ఇంతమంది కష్టాన్ని అటు ఇటు మార్చగలిగే శక్తి మరి ఓటుకుంటుంది కనుక మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే రాజకీయాల్లో వేదిక మీద ఉన్న రాజకీయాలు కొత్తగా ఒక్కొక్కరు 4 సెలక్షన్ చేసిన వాళ్ళే, మీరు అంతకంటే గట్టిగా కష్టపడిన వాళ్ళే. కానీ మనం ఎలక్షన్ చేసేటువంటిది అవతల ప్రత్యర్థితో కాదు, ఒక 420 ఒక మోసగాడు ఎవరైతే జేబులు కొట్టేసే వరకు మనం రాజకీయం చేస్తాం చంద్రబాబు నాయుడు. కాబట్టి అట్లాంటి వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రఘురామ్ గారు చెప్పిన విషయాలన్నీ ఏమిటంటే, మీరు ప్రయాణానికి వెళ్తూ ఉన్నట్టుంటే పోలీస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో చెప్తుంటే దొంగలు జాగ్రత్తలు చెప్తుంటారు. జేబులు జాగ్రత్త చూసుకోండి, మీ ట్రైన్లో మీ లగేజ్ జాగ్రత్తగా పెట్టుకోండి, ఎవరు దొంగతనం పత్తి చేసుకుంటారని చెప్తుంటారు. ఆ కార్యక్రమం మనం ఇవాళ చేసాం. మన ఓట్లు దొంగతనం చేయబోతున్నారు, దానికి కాపాడుకునే కార్యక్రమం చేయండి అని చెప్పి రఘురామ్ గారు చెప్పారు. కష్టాన్ని నవ్వుని అన్ని సామాజిక యొక్క కష్టకాలంలో మమేకమయ్యి తన ప్రభుత్వం వచ్చగా ప్రజలకు మేలు చేయాలనేటటువంటి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన కష్టం మీద, తన కార్యకర్తల నాయకుల కష్టం మీదే ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. గతంలో 2019 నుంచి 2024 వరకు 29లో మళ్ళీ ప్రభుత్వం రాబోతే మనం ఇబ్బందులు పడిపోతాం. ఈ నాయకుడికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేస్తున్నారు. మన చేతిలో ఉండేటటువంటి వజ్రాయుధం ఈ ప్రభుత్వాన్ని తిప్పాలి అంటే ప్రజల చేతిలో ఉండే వజ్రాయుధమే ఓటు. ఆ ఓటు వాళ్ళు సరిగ్గా ఉందా లేదా, వాళ్ళు ఖచ్చితంగా నమోదు చేసుకుంటున్నారా లేదా, సవరణ ప్రక్రియ సవ్యంగా సాగుతుందా లేదా, ఇవన్నీ చూడాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఇవాళ ఒక విషయం మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ నియోజకవర్గంలో సుమారు 2,68,000 మంది ఓటర్లు ఉన్నారని మన సతీష్ గారు చెప్పారు. 2,68,000 మందిలో 268 మందిని బిఎల్ఏలుగా ఎందుకు తీసుకున్నారు? ఖచ్చితంగా మీరు మంచి చేస్తారు, చేయగలిగినటువంటి శక్తి మీలో ఉంది అనేటటువంటి ఆలోచన చేస్తుంది కాబట్టి మిమ్మల్ని బూత్ లెవెల్ ఏజెంట్స్గా తీసుకోవడం జరిగింది. మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ఈ ఒక్క నెల 2 నెలలు మీరు కష్టపడినట్లయితే మన ప్రభుత్వం వచ్చాక అందరూ సుఖంగా నిద్రపోయేటటువంటి పరిస్థితి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తారనేటటువంటి